హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మన ఇంట్లో అయితే ఈరోజు గణపతిని పెట్టి పూజ అయితే చేసినాం. ఈరోజు అంటే అసలు 3 డేస్ అయితే గణేష పెట్టాం మేము. మొదటి రోజే అంటే శుక్రవారం గణేష పెట్టాము, శనివారం, ఆదివారం అంటే ఈరోజు మధ్యాహ్నం అయితే మేము గణేష్ నిమజ్జనం అయితే చేసినాము. పూజ అయితే బాగా అయితే చేసినాము. శుక్రవారం పెట్టిన మొదటి రోజే మేమైతే సాయంత్రం పక్కన వాళ్ళ ముత్తైదులంతా పిలిచి అందరికీ వాయినం అయితే ఇచ్చినాము. చాలా బాగా గణేష పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నాము. గణేష పండుగ రోజు పెట్టలేదే అని చెప్పి కొద్దిగా ఫీల్ అయినాము, కానీ మరుసటి ఒక 1 వీక్ అయితే గ్యాప్ ఇచ్చుకొని గణేష పెట్టి పూజ చేసినాము మేమైతే. అందరూ అయితే వచ్చినారు, పక్కింటి వాళ్ళు అందరినీ పిలిచి అందరికీ వాయినాలు అయితే ఇచ్చినాము. అందరూ సంతోషంగా వచ్చి వాయినాలు అయితే తీసుకొని వెళ్ళినారు. మేము శుక్రవారం అయితే గణేష పెట్టాము. అంటే అది ముందు రోజే గురువారం అయితే మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల పువ్వులు అన్నీ అయితే కొనుక్కొని వచ్చినాము. ఆ వీడియో అయితే ఇంతకు ముందు వీడియోలో అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టినాను. మిస్ అయిన వాళ్ళైతే ఆ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగా ఉంది వీడియో అయితే. పూలు తెచ్చి ఆ రోజు గురువారం నైట్ అంతా నేను మా ఆయన ఇద్దరు కలిసి ఆ రోజు నైట్ అసలు నిద్రే పోలేదు. పూర్తిగా అంతా అలంకరణ చేసినాము. బట్ ఆ వీడియో రికార్డ్ చేసేకైతే మిస్ అయ్యింది. ఆ వీడియో అయితే నైట్ టైము కొంచెం వర్క్ బిజీలో అయితే వీడియో అయితే తీసుకునే కాలేదు. మళ్ళీ శుక్రవారం మార్నింగ్ అంటే ఒక 5:30 కంటే దేవునికి అన్నీ పెట్టి పూజ చేసేసాము. మధ్యాహ్నం 1 గంట లోపల అయితే ఇంట్లో దేవునికి ఏమేమి పెట్టాలి అంటే అన్నం సాంబార్ కానీ, కుడుములు కానీ, దేవునికి నైవేద్యం ఏమేమి కావాలో అన్నీ అయితే మేము చేసినాను. చేసి మధ్యాహ్నం అయితే పూజ అయితే కంప్లీట్ చేసినాము. ఆ రోజు సాయంత్రమే ఒక ఇంటి అక్కన పక్కన ముత్తైదులంతా పిలిచి అందరికీ వాయినాలు అయితే ఫుల్గా ఇచ్చి అంతా అయితే పూర్తి చేసినాను నేనైతే. తర్వాత మరుసటి రోజు శనివారం వచ్చింది. యాక్చువల్గా శనివారం అయితే మా దీంట్లో శనివారాలు స్టార్ట్ అవుతుంది. సరే మొదటి వారమే మొక్కేస్తాము ఇంకా శనివారాలు అని చెప్పి మా అత్తగారు వచ్చినారు. ఆ రోజే ఇంకా మరుసటి రోజు అయితే ఇంట్లో మళ్ళీ శుక్రవారం పెట్టి అన్నీ పూజ చేసినాను. తర్వాత శనివారం కూడా అలాగే ఆ రోజు ఏమేమి చేసినానో ఆ శనివారం కూడా అదే వంటకాలన్నీ చేసి మళ్ళీ ఏడుకొండల స్వామికి అయితే పెట్టి ఆ రోజైతే గోవిందాలు అయితే చెప్పాము. ఏడుకొండల స్వామి పూజ అయితే ఆ రోజు ఫినిష్ చేసేసినాం మేమైతే. తర్వాత అయితే ఆదివారం మరుసటి రోజుకైతే 3 రోజులైతే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినప్పుడు ఇంకైతే గణేష నిమజ్జనం చేయాలి. బెంగుళూరులో అయితే గణేష నిమజ్జనం చేసేకి నీళ్ళంతా ఇక్కడంతా కొంచెం బాగుండదైతే. మన ఊరు సైడ్ అయితే పొలాల్లో చెరువుల దగ్గర బావిల దగ్గర తీసుకొని వెళ్ళి వదిలేస్తారు. కానీ బెంగుళూరులో అయితే అలా కాదు. అంటే ప్లేసెస్ ఉన్నాయి కానీ మాకుండే దాంట్లో కొద్దిగా దూరంలో ఉంది ఆ ప్లేసెస్. మేమైతే ఎప్పుడూ గణపతిని అయితే మేమైతే నీళ్ళల్లో బయట ఎక్కడ వదలము. ఎప్పుడు సారి అయితే ఇంట్లోనే టబ్లో నీళ్ళు పెట్టి దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసేస్తాం మేమైతే. దేవుని నిమజ్జనం చేసేకైతే టబ్లో అయితే నీళ్ళు పెట్టుకొని దేవుని అందులో నిమజ్జనం చేస్తాము. ఆ నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీళ్ళనైతే చెట్లకి ఆ మట్టి ఒక టబ్లో తీసుకొనేసి మేమైతే తులసి చెట్టు అయితే నాటుతాం అందులోనే. గణేష్ అయితే బయట తీసుకువచ్చి తులసి చెట్టు కాడ పెట్టి గణపతికి గౌరమ్మకైతే పూజ చేస్తాము. అంటే దీపాలు అంటించి పసుపు కుంకుమ అక్షింతలతో పూలతో అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాము.
మా అమ్మాయి అయితే అన్నిటికీ ఫస్ట్ ఉంటుంది, అందరికైనా ఫస్ట్ తనే చేయాలి అంటుంది. పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసినాము. చాలా సంతోషం వేసింది గణపతి పూజ చేసిన తర్వాత. గణపతిని అయితే ఇక్కడెక్కడ నీళ్ళల్లో అయితే వదిలే అవకాశం అయితే లేదు. మేమైతే సారి ఇంట్లోనే గణేష నిమజ్జనం అయితే చేస్తాము. గణేషకైతే 3 రోజులు పెట్టి పూజ చేశాం కాబట్టి చివరిగా గణపతికి అయితే దిష్టి అనేది తీసి నీరు బయట పారేస్తాము. అది కంప్లీట్ అయిన తర్వాత గణపతిని పక్కన టబ్లో అయితే నిమజ్జనం చేస్తాము. నిమజ్జనం చేసిన నీటిని అయితే సపరేట్గా పెట్టుకుంటాము. అంటే 2 డేస్ 3 డేస్కి చెట్లకైతే పోస్తూ ఉంటాం ఆ నీటిని. గణపతి నిమజ్జనం అయిన తర్వాత మట్టి అయితే తీసుకొని ఒక కుండలో ఇంకాస్త వేరే మట్టి కలిపి ఇంకొక తులసి చెట్టు అయితే మేము నాటుతాము. అక్కడున్న చెట్లన్నీ అలాగే సారి పెట్టి అలా నిమజ్జనం చేసిందే మేమైతే. చాలా సంతోషం వేసిందండి గణేష నిమజ్జనం సంతోషంగా అయితే మేము చేసాము.